నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో కల్వకుంట్ల కవిత, న్యాయవాదుల నిరసన ప్రదర్శన, CI2 గేట్ మీటింగ్, జనావాసంలోకి నెమలి. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల వేడుకలో కవిత పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశంలో సంఘ గౌరవాధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బొగ్గుగన్ల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందని, సింగరేణిలో వచ్చిన లాభాల వాటాను కార్మికులకు చెల్లించకుండా ప్రభుత్వం మోసం చేసిందని, కోల్ ఇండియాలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ కార్మికుల హక్కులు సాధించిందని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించుకోవాలని, సింగరేణిలో యువ నాయకత్వాన్ని ఎంచుకోవాలని అన్నారు. डिस्पेंसरी PMD ड्राइवर K लक्ष्मण CHP फिटर A तिरुपतिराव असिस्टेंट सेक्रेटरी INTC A तिरुपतिराव S अन्वेश SRB1 समय्य राजकुमार CHP పైన ఉన్నది, ఇంకా పైన కింద ఉన్నటువంటి వాళ్ళైతే 11 అయితే నాయకులైతే కార్యకర్తలైతే దీంతో పాటుగా వచ్చినటువంటి జాగృతిగా BRS పార్టీ నాయకులైతే అని కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున ఏమేందంటే, తెలంగాణలో ప్రతి ఒక్కరం బాగుండాలి. తెలంగాణలో ఏ రంగంలో ఎక్కడ పనిచేసేటోళ్ళైనా బాగుండాలి. కేసీఆర్ గారు మాకు ఒకటే ఒక మాట చెప్పారు. బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక బొగ్గుగని కార్మికుల గురించి డిస్కషన్ వచ్చింది. మరి మనం 2-3 అనుకున్నాం. ఒకటి, డిపెండెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి, సింగరేణిని బతికించుకోవాలి, సింగరేణి మూతపడకుండా ఇంకా మైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి, సింగరేణిని బతికించుకోవాలి. దాంతోపాటు అలియాస్ పేర్లతోని కొద్దిగా అవమానపడుతూ, బాధపడుతూ, భయపడుతూ బతుకుతున్నటువంటి కార్మికులకు పర్మనెంట్గా విముక్తి కలిగించాలి. మళ్ళీ ఒకసారి యూనియన్ని మంచిగా రివైవ్ చేసుకుందాం, టోటల్గా ప్రక్షాళన చేసుకుందాం, పునరుజ్జీవన చేసుకుందాం, కొత్త రక్తాన్ని ఎక్కిద్దాం, అత్యద్భుతంగా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరికి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏ సమస్య మీద కూడా వెనకడుగు వేయొద్దు, ఖచ్చితంగా పోరాటం చేయాలి. మనం పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా
ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను, మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేనుంటా, ఒక చెల్లెగా ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. కానీ నిన్నగాక మొన్న కేంద్రం నుంచి ఆప్షన్ పెట్టేటటువంటి వాళ్ళు వస్తే ఇప్పుడున్న 3 జెండా పార్టీ వీళ్ళ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు పోయి పూల బొకేలు ఇచ్చి మరి మేము పాల్గొంటాం ఆప్షన్లలో అని చెప్పి మన హక్కుల్ని మన సింగరేణిని అన్యాయం చేసే విధంగా ఒప్పందం చేసుకొని వచ్చింది. దయచేసి ఒకటే రిక్వెస్ట్, వాళ్ళు మోసం చేసి అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక పక్షంగా పనిచేస్తలేరు, ప్రజల పక్షంగా పనిచేస్తలేరు, పేదవాడి పక్షంగా పనిచేస్తలేరు. కాబట్టే మనం వాయిస్ రేజ్ చేయాలి, మనం పిడికిలు ఎత్తాలి. దానికోసం అందరం కూడా కదం దొక్కి ముందుకు కదలాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎప్పుడైనా ఏ పోరాటమైనా సిద్ధంగా ఉండాలి. టీబీజీ కేసు కానీ గులాబీ జెండా అంటే మన పదవులు మన పర్సనల్ విషయాలు కాదు, 10 మందికి సంబంధించిన హక్కులు, 10 మందికి సంబంధించిన విషయాలు అనేటటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ మా కేంద్ర నాయకత్వాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నర్వస్ అయ్యేది ఏం లేదు, మనం చాలా పెద్ద ఎత్తున ముందుకే పోతాం. మీ అందరికీ తెలిసిన విషయమే అన్న, సింహం ముందుకు లంఘించే ముందు 2 అడుగులు వెనక్కేస్తుంది. టీబీజీ కేసు కూడా అంతే, మనం ముందుకు లంఘించే ముందు 1 అడుగు వెనక్కి వేసినామంటే అది ఓటమి కాదు. 1 అడుగు వెనక్కి వేసినామంటే బలం మళ్ళా పుంజుకుంటాం, కొత్త రక్తంతో ముందు కురుకుతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లోయలో ఉగ్ర మూకల ఊచకోతను నిరసిస్తూ ఈరోజు గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ మేరకు 3 మున్సిపల్ కోర్టులతో పాటుగా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, అదనపు జిల్లా న్యాయస్థానంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించడంతో కోర్టు కార్యకలాపాలు నిలిచిపోగా న్యాయవాదులు మున్సిపల్ కోర్టు కాంప్లెక్స్ నుండి స్థానిక ప్రధాన చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంఘ నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, ప్రధాన కార్యదర్శి ఎస్ సంజయ్ కుమార్, నాయకులు ఎండి ఉమర్, ముచ్చకుర్తి కుమార్, ఎరకల ప్రదీప్ కుమార్, రాగం శ్రీధర్, పులిపాక రాజ్ కుమార్, సభా తబుస్సుం, బంగా శంకర్, సీనియర్ జూనియర్ న్యాయవాదులు జాగీర్ రాజయ్య, గొర్రె రమేష్, మేడ చక్రపాణి, చందాల శైలజ, ఆర్ఎం మధు, కోసన శ్రీనివాసరావు, రంగు శ్రీనివాస్, శీతకారి చంద్రశేఖర్, రామ్టెంకి శ్రీనివాస్, జూపాక వెంకటేశ్వర్లు, చెలికల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 28 మంది అమాయకులను బలిగొన్నారు. వాస్తవం చెప్పాలంటే ఇది మన దౌర్భాగ్యం. మన ఇంత ప్రభుత్వాలు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం. ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా వాళ్ళు అవలీలగా మన భారతదేశానికి చొరబడి అమాయకులైన హిందువులను చంపుతున్నారు. వాళ్ళు మరీ అడిగి కూడా నువ్వు హిందువా ముస్లిమా అని పాయింట్అవుట్ చేస్తూ హిందూ అయితే చంపేస్తున్నారు, ముస్లిం అయితే వదిలేస్తున్నారు. ఇది మరీ దౌర్భాగ్యము. ఎట్టి పరిస్థితుల్లో మోడీ వాళ్ళని వదిలిపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పాకిస్తాన్ అనేది కనుమరుగవుతుంది. రాబోయే రోజులలో వాళ్ళకు అన్నం దొరకకుండా పోతుంది. అమాయకులను పొట్టను పెట్టుకుంటారు. కాబట్టి మరి కావలసుకొని ఇండియా మీద రెచ్చిపోతున్నారు. ఇండియా అంటేనే ఒక భారతమాత బిడ్డల మేము కావలసుకొని అమాయక ప్రజలైన బట్టి పొట్టను పెడుతూ అన్యాయంగా చంపుతున్నారు. వాళ్ళకు భార్య పిల్లలు ఉన్నారు. ఎంతమంది సఫర్ అవుతున్నారు, అంతమంది సఫర్ అవుతున్నారు. కావున కేంద్ర వెంటనే స్పందించి వారిపై చట్టమైన చర్యలు తీసుకొని ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నాను. కాశ్మీర్లో జరిగిన దాడికి ఉగ్రవాదులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విధులను బహిష్కరించి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా న్యాయవాదులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నిజంగా భారత మాత పైన, భారతదేశం పైన ఎవరైనా కన్నెత్తి చూస్తే ఏ విధంగా ఉంటుందో అని కార్గిల్ యొక్క దుశ్చర్యలు కానివ్వండి వాటన్నిటి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చూపించడం జరిగింది. అదేవిధంగా మరి మనలను ఏ విధంగా భారతదేశాన్ని అంతమొందించాలి అనే వ్యవస్థలో భాగంగా కుట్రపూరితమైన ఉద్దేశంతో పర్యాటకుల మీద దాడి చేయడం అనేది నిజంగా శోచనీయం, అమానవీయం నిజంగా. ఎందుకంటే ఇట్లాంటి
ఉగ్రవాద మూకలను ముట్టించే వరకు కూడా మనం అంతా అప్రమత్తంగా ఉండి మనలో ఉన్న ఉగ్రవాదులను కూడా ఏరివేయడానికి సహకరించాలి. ఈ మొన్న జరిగిన దాడిని భారతదేశ ధరలో ఖండిస్తూ భరతమాత సేవలో మనందరం నిరంతరంగా ఉండాలి. భారత ప్రభుత్వానికి మనందరం కూడా సహాయంగా ఉండాలని ఆశిస్తూ ఈ రోజు విధులను బహిష్కరించడం జరిగింది. రామగుండం 47వ డివిజన్ చెందిన నిరుపేద ముస్లిం కీర్తిశేషులు అజీం కుమార్తె అఫీఫా వివాహ ఖర్చులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్వ హరీష్ రెడ్డి సూచన మేరకు ఈరోజు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మాజీ కోఆప్షన్ మెంబర్ తస్లీమా బాను జహీద్ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సందర్భంగా తస్లీమా బాను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలాడి శ్రీనివాసరావు, బూర్గు వంశీకృష్ణ, రొడ్డ సంపత్, కొల్లూరి ప్రసాద్, షఫీ ఖాన్, ముస్లిం మత పెద్దలు తహసీన్, జానీమియా, ఖాజా మొయినుద్దీన్, షాకీర్ మౌలానా, ఫరూక్ బాయ్, పర్వీన్ రహీమా తదితరులు ఉన్నారు. 47వ డివిజన్ గడ్డగుంటపల్లికి చెందిన కుటుంబానికి చెందినటువంటి నిరుపేద మహిళ మరియు స్వర్గీయ అజీం గారి కూతురైనటువంటి వివాహానికి ఇవాళే వివాహము ఈ మన రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకెళ్లగా అన్నగారు స్పందించి 10,000 ఆర్థిక సాయం అమ్మాయికి ఇవాళ ఇప్పించడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం లోపల అన్నయ్య గారు దాదాపు 10 మంది పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా సప్త సముద్రాల దూరం ఉన్నా కూడా ఎల్లవేళలా రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. గతంలో చూసుకుంటే రంజాన్ నెలలో దాదాపు 500 నిరుపేద 500 కుటుంబాలకి రంజాన్ తోఫా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. అదేవిధంగా ఎవరికి ఏ సాయం వచ్చినా మా ఆటో కార్మికులకి మరి ఎవరికి ఏ ఆపద ఉన్నా అన్న ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటూ ఆదుకుంటున్నారు. మేము ఎల్లప్పుడూ అన్న ఎంబడి ఉంటాము. మా ముస్లిం సమాజం తరఫున ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న హరీష్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆర్థిక సాయం అందించిన వాళ్ళ హరీష్ రెడ్డి అన్న రాష్ట్ర నాయకుడు అమెరికా నుండి కూడా రామగుండంపై దృష్టి పెట్టి ఎవరు పేదవాళ్ళు ఉన్నారు చూడండి చెప్పండి అంటూ సాయం చేస్తూ అన్న ఎంతో ముందుకెళ్ళిపోతున్నారు. వారికి అన్నకు ధన్యవాదాలు. మరియు రామగుండం ప్రజలకు ఏదో సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న వాళ్ళ హరీష్ రెడ్డి అన్న వారి ఫౌండేషన్ ద్వారా పేదలకు ఎంతోమందికి ప్రతి డివిజన్లో 50 డివిజన్లలో ఇప్పటి వరకు డివిజన్కు దాదాపు ఒక 10 మంది చొప్పున ఇప్పటికే ఇచ్చిండు. ఆయన ఇంకా కొంతమంది పేర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. వారికి కూడా ముందు సాయం చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆ విషయం మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని చెప్తున్నారు అన్న. అలాంటి అన్నకు మేమందరం ఎప్పుడు అండగా ఉంటామని చెప్తూ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు కోసం, తెలంగాణ భూగల రక్షణ కోసం మే 20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండని సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఈరోజు అర్జున్ జీరీకే 2 ఇంక్లైన్లో అన్నబోయిన శంకరన్న అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేపల్లి రాజముగులి, మెండె శ్రీనివాస్, పుప్పాల శ్రీనివాసరావు, బంగళ రామన్న, పెండెం సమ్మయ్య, తాళ్ల శ్రీనివాస్, బి భీమానాయక్, జనార్దన్ రెడ్డి, బొంకూరి సురేష్, చందు, సాయి తదితరులు ఉన్నారు. నేను అంటున్నా, ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ ఏ టీచర్లున్నా, ఐఎన్ టీచర్లున్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇంకా ఎవరికి అనుమానం ఉన్న యాజమాన్యాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. నేను ఛాలెంజ్ ఉంటే సిఐటికి 1 ఎకరం భూమి చూపించండి. ఆ ఎకరం మాకు కాదు ఇచ్చేది, మీరు చూపెట్ట 10 మందికో 15 మందికో కార్మికుల పేర్ల మీద పట్టా చేసియండి. కొన్ని 100 ఎకరాలు రాజశేఖర టైంలో పట్టాలు చేసింది కదా, భూములు ఇల్లు చేసింది కదా. ఇప్పుడు కేసీఆర్ కూడా మొన్నటికి ఇస్తాను కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇల్లు కట్టుకున్న పట్టాలు ఇస్తానంటాను కదా. మాకున్న భూమి ఎక్కడన్నా 2,000 ఎకరాల భూమి సింగరేణిలో ఖాళీ ఉంది. 20-25,000 క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి. ఆ క్వార్టర్లలో మాకు జాగా చూపెట్టమని అంటున్నా నేను. 1 ఎకరం 15-16 మంది కార్మికుల పట్ట చేయించు. 5 పైసల బండి యాజమాన్యం అక్కర్లేదు, ప్రభుత్వం ఇక్కర్లేదు, కార్మికులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 6-8 నెలల లోపల ఇల్లు కట్టకపోతే నేను వీసా కొనుక్కొని పోతే కంచెలు దమ్ముందా అంటున్నా. ఛాలెంజ్ నిలబడండి. ఎట్లా వస్తాను అడుగుతున్నారా? ప్రతి కార్మికుడు 15,000 కడుతున్నాం. ఇప్పుడు ఇది చాలా సార్లు చెప్పినా, మీకు చెప్తున్నా. క్వార్టర్ తీసుకున్న ప్రతి కార్మికుడు 5-6 వేలు నెలకు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు. అదనంగా నెలకు అంటే
₹1,00,000 బేసుకున్న వాళ్ళకి 8-9 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఎక్స్చేంజ్ కట్ అవుతాను. ఎంత అయిందన్న? 8 ఎంత అయింది? 13,000 అయిందా? మనం క్వార్టర్లో ఉన్నది కంపెనీ 5,000 కడతాను. మనం క్వార్టర్లో ఉన్నది కరెంట్ ఎవరు ఇస్తారు, నీళ్ళు ఎవరు ఇస్తారు, శానిటరీ ఎవరు చేస్తారు, క్వార్టర్ రిపేర్ ఎవరు చేస్తారు, రోడ్డు ఎవరు వేస్తారు, ఇవన్నిటికి కలిసి సంవత్సరం నెలకి 5,000 రూపాయలు 4,000 కంపెనీ కడతాను. ఎంత అయింది? 13 4 18 19 అయిందా? మనం ఉండే క్వార్టర్ 19,000 క్వార్టర్. అందులో నేనేమంటా, నా కొంప నువ్వు తీసుకో, నా ఎక్కారే నాకు ఇవ్వు. మీరు ఈ 4 కోడ్లు ఇప్పుడు అమలైతే అంటే అమలంటే ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదం చేసుకున్నాడు నరేంద్ర మోడీ. ఆమోదమే అమలు కోసం సిద్ధంగా ఉన్నాయి. దానికి కారణాలు ఏ కారణాలైనా ఈ దేశంలో కార్మిక సంఘాలు స్ట్రాంగ్, కార్మికులు కూడా పిలిపిస్తే సమ్మెలు ఉంటారు. మరి దేశంలో 33 కోట్ల మంది సమ్మె చేస్తే మళ్ళీ దేశం అంతా అంధకారం అవుతుంది. కాబట్టి వెనక ముందు చేసుకుంటా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వాలని అవన్నీ మెల్లమెల్లగా సాపు కింద అమలవుతున్నాయి. ఇతర ప్రభుత్వాల దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవు కాబట్టి మెల్లగా ఒకేసారి ఉద్యమం వచ్చినా మంచిదే అనే విషయంలో మెల్లగా ఆలోచిస్తానికి సిద్ధమైంది. మనం 20 తారీఖు కనుక సమ్మె పిలిపించకపోతే ఇప్పటికి అమలు చేస్తున్నారు. ఇప్పుడు మే 1 అంటే ఏప్రిల్ 10 నుంచి అమలు చేయాలని చూసిండ్రు. మనం ముందే 2 నెలల ముందే గవర్నమెంట్కి యాజమాన్యాలకి సమ్మె నోటీస్ ఇచ్చున్నాం కాబట్టి చూద్దాం ఈ సంగతి ఏందని ఆగింది. జనావాసంలో జాతీయ పక్షి నెమలి ప్రత్యక్షమైంది. 12వ డివిజన్ పరిధిలోని విఠల్ నగర్లో దుర్గామాత మండపంలో ఈరోజు నెమలి కనిపించింది. ఈ నెమలిని డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ తమ సంరక్షణలో ఉంచారు. అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే అందమైన ఈ నెమలిని చూడడానికి డివిజన్ జనం తరలొచ్చారు. ఈ నెమలిని అటవీ శాఖాధికారి రహిమతుల్లాకు బొడ్డు రవీందర్ అప్పగించాక ఈ నెమలిని అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని రహిమతుల్లా తెలిపారు. ఈరోజు సుమారు 6:30-7 గంటల ప్రాంతంలో మా డివిజన్ లోపల ఉన్నటువంటి త్రిశక్తి మాతా సేవా సమితి అమ్మవారి మండపంలోకి ఈ నెమలి రావడం జరిగింది. ఈ నెమలి ఇందులోకి రావడం వచ్చింది కానీ మళ్ళీ బయటికి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉంటే చుట్టుపక్కల కుక్కలన్నీ కూడా దీనికి ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మేమందరం కూడా దీన్ని జాగ్రత్తగా బస్తీవాసులందరం కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతూ ఉంది. మేము 100 డైల్కి ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని మాత్రం మేము జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అట్లనే అడవులు లేక వాటిని నరికివేయడంతో ఇట్లాంటి జాతీయ పక్షి అయినటువంటి నెమలి కావచ్చు, లేకపోతే ఇతర జంతువులన్నీ కూడా కోతులు కూడా జనావాసాల్లోకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు విఠల్ నగర్ 12th డివిజన్ కార్పొరేటర్ బొడ్డు రవీందర్ గారు ఫోన్ చేయగా నేను విఠల్ నగర్కి రావడం జరిగింది. ఈ విఠల్ నగర్ గణేష్ మండపం కాడ మన కార్పొరేటర్ గారు మన మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఇక్కడ ఒక నెమలి ఉదయంగా వచ్చి చెట్టు మీద ఉండే ఆ నెమలికి ఇక్కడ వచ్చిందని చెప్పి మాకు సమాచారం నిమిత్తం చెప్పగా నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ నెమలికి హ్యాండ్ ఓవర్ చేసుకొని దీనికి అటవీ ప్రాంతంలో వదిలిపెడతానని చెప్పి చెప్తున్నాను. దీనికి సహకరించిన 12th డివిజన్ కార్పొరేటర్ మరియు మున్సిపల్ సిబ్బంది అందరికీ మా అటవీ శాఖ తరఫున ధన్యవాదాలు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.